ఇటీవల చిలకలూరిపేట నుండి బదిలీ అయి వచ్చినటువంటి అవినీతి అనకొండ మంత్రి రజనీ గారు మొన్న ఎన్నికల్లో వేసినటువంటి అఫిడవిట్ ఆమె నామినేషను పూర్తిగా తప్పులు తడక అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా మేము ఇవాళ స్క్రూటినీ టైంలో రిటర్నింగ్ ఆఫీసర్ గారికి వ్రాతపూర్వకంగా కూడా తెలియపరచడం జరిగింది. ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓటు బదిలీ చేయించుకున్న టైం నుంచి నామినేషన్ వేసే వరకు అంతా తప్పులు తడకగానే నడుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికల అఫిడవిట్ ఫామ్ ఏ ఫామ్ బిలో సమర్పించినటువంటి ఎప్పుడు కూడా ఫామ్ ఏ అంటే పూర్తి సమాచారం, దానికి సంబంధించిన ఆస్తులు, దానికి సంబంధించిన ఆమెకు సంబంధించినటువంటి కేసులు, ఆమె గారికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం ఉంటాయి. ఆమెకు సంబంధించినటువంటి ఫామ్ బిలో అయితే క్లుప్తంగా ఉంటాయి. ఆమె అయితే అసలు ఆ ఫార్మెట్నే మార్చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్ కానీ ఫాలో చేయాలి తప్ప ఆమె సొంతగా ఆ కాలమ్స్నే కొన్నింటిని ఎత్తేసింది. అవసరమైతే అక్కడ ఎన్ని నాట్ అప్లికబుల్ పెట్టాల్సింది అవి కూడా లేకుండా తప్పుల తడకగా ఆమె అఫిడవిట్ ఉందని చెప్పేసి మేము పక్కాగా తెలియజేస్తూ ఉన్నాం. మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పదే పదే చెప్పినప్పటికి కూడా ఆమె మంత్రి కాబట్టి, ఆమె అధికారంలో ఉంది కాబట్టి, కావలసిన వాళ్ళని ఎన్నికలకి వేసుకుంది కాబట్టి ఇవాళ చాలా బ్లైండ్గా గుడ్డిగా ఆర్ఓ గారు ఆమె నామినేషన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ అఫిడవిట్ మీద కేంద్ర ఎన్నికల కమిషనర్కి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఇప్పటికే మా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేయటం జరిగింది. ఆమె భర్త, మంత్రి గారి భర్త కుమారస్వామి గారు అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తి, అమెరికా సిటిజన్. ఇక్కడ అతను ఎటువంటి భూమి కొనటానికి వీల్లేదు. అటువంటి వ్యక్తి ఇవాళ వ్యవసాయ భూమి 50 సెంట్లు కొనటం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా మేము తీసుకొచ్చాం. అలానే ఆమె మంత్రి అయిన తర్వాత పోలిరెడ్డిపాలెం అనే చిలకలూరుపేట గ్రామంలో 441/A అనే సర్వేలో 50 సెంట్లు కొనటం జరిగింది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధము. అలానే ఆమె ఇన్కమ్ కూడా సంవత్సరానికి 3,90,00,000 అని చెప్పి చూపించింది. మరి ఆమె కొన్న ఆస్తి చూస్తే 4,55,00,000 కనపడతా ఉంది. ఆమె చూపించే ఇన్కమ్కి, ఆమె కొన్న ఆస్తులకి అసలు పొంతనే లేకుండా ఉంది. అది ఎన్నికల అఫిడవిట్ లాగా లేదు. ఆమె ఏ రోజైతే తప్పుడు చిరునామాతో చిలకలూరిపేట నుంచి ఇక్కడికి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకుందో ఈ ఎన్నికల అఫిడవిట్ కూడా అదే విధంగా ఉంది. విఠలాచారి సినిమాని తలపిస్తూ ఉంది ఆమె ఫామ్ 8 కానీ వాళ్ళ ఎన్నికల అఫిడవిట్ కానీ. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఈ తప్పుని ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరిదిద్దకపోతే మేము దీన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.